సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి పట్టణం, కొండాపూర్, కంది మండలాలకు చెందిన 85 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి, పాండు, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, మసూన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కంది మండల్ మరియు కొండాపూర్ మండల్ సంగారెడ్డి చెక్కులు 76 చెక్కులు 78,500 రూపాయలను కొండాపూర్ మండల్, కంది మండల్, సంగారెడ్డి మండల్ నాయకులు మరియు ఎవరైతే వీళ్ళందరి ప్రోత్సాహంతో సార్ దగ్గరికి హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ తెలుసుకొని అందరి ప్రోత్సాహంతో తీసుకొచ్చి సార్ వాళ్ళకి ఇస్తే సార్ వాళ్ళు ₹1 కూడా చింతా ప్రభాకర్ ₹1 కూడా ఖర్చు లేకుండా ఆయన్నే పోయి చెక్కులు తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి ఈ 12 సంవత్సరాలు మరి గౌరవ సంగారెడ్డి శాసనసభ్యులు మరి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మరి కొండాపూర్ మండల్, మరి కంది మండల్, సంగారెడ్డి టౌన్కు సంబంధించినటువంటి 76 మందికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కింద మరి 24,78,500 రూపాయలు మరి పేదలైనటువంటి రీత్యా మరి హాస్పిటల్లో మరి చికిత్స పొందిన తర్వాత మరి పేదవారికి ఏదో రకంగా ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో మరి నిజంగా కూడా చింతా ప్రభాకర్ నిరంతరంగా 12 సంవత్సరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శ్రీ చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు మసూన్ రెడ్డి గారు, మరి మాజీ కొండలరెడ్డి అన్న గారు, మన ఎంపీటీసీ నందకుమార్ గారు, మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రం 3వ స్థానంలో ఉన్న మన చింతా ప్రభాకర్ అన్న ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ఉన్నందుకు వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అత్యధికంగా ఇప్పించిన ఘనత మన చింతా ప్రభాకర్ అన్న గారికి దక్కుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.